అలాగే జై శ్రీరామ్ అందరికీ. ముందుగా కొత్తగా ఎవరైనా వచ్చినట్టే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రిప్షన్ మాత్రం గంట మాత్రం గట్టి కొట్టేసుకోండి. అండ్ ఈరోజు సబ్జెక్ట్లోకి వచ్చేసి నైనిక గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. ఈడేంట్రా ఫస్ట్ చూపిస్తున్నాడు అనుకున్నారా? కాదు, స్టోరీ చాలా ఉంది. వీడియో మాత్రం లాస్ట్ ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే వీడియో అంటే చాలా పాయింట్స్ ఉన్నాయి మాట్లాడుకోవడానికి. ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది అసలు ఎందుకు ఎలిమినేట్ అయింది అనేది. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. అండ్ ఫస్ట్ ఓమాదిత్య గారు అయితే వెళ్ళిపోతున్నారు. ఓమాదిత్య గురించి ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఆయన స్టేజ్ మీదకి అయితే వస్తారు. స్టేజ్ మీదకి వచ్చేసి ఆయన యాజ్ యూజువల్గా ఆయన బాయ్ సెండ్ ఆఫ్ అయితే చెప్పుకుంటారు. అలాగే మన టేస్టీ తేజ గారు అయితే వస్తారు. టేస్టీ తేజ గారు వచ్చి ఆయన ఏవి ప్లే చేస్తారు. గంగవ్వ గారు వస్తారు, ఆయన ఏవి ప్లే చేస్తారు. అలాగే మన గౌతమ్ కృష్ణ గారిది అయితే ఏవి ఉంటుంది. అలాగే 2 డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. అంటే డ్యాన్స్ అయితే చేస్తారు ఆయన. ఒకటేమో ఆయన ఓన్ సాంగ్, ఇంకోటేమో దేవరా సాంగ్. ఇంకొకరు నైని గారు కూడా ఉంటారు. నైని గారిది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే బాగా చేస్తున్నానే. ఇంకోటి విష్ణుప్రియ అయితే ఈ వీక్లో విష్ణుప్రియ వెళ్ళిపోయి బాగుండేదేమో అని నాకు అనిపించింది. విష్ణుప్రియ అనేది ఎందుకు టార్గెట్ చేశానంటే, విష్ణుప్రియ ఎంతసేపు పృథ్వీ చుట్టూ ఆ షో మొత్తం ఎంతసేపు పృథ్వీనైనా కావాలి, పృథ్వీ కోసమే వచ్చిన బిగ్ బాస్కి అనేటట్టు అయితే బిహేవ్ చేస్తుంది. ఇంకోటి ఎంతసేపు గ్రూప్లోనే ఉంటుంది. ఆమె సొంతంగా ఇండివిజువల్గా ఆడింది అయితే నాకు ఇక్కడ కనిపించట్లేదు. ఇంకా ఆమె ఒకవేళ బిగ్ బాస్ షోలో అసలు వచ్చిన కాన్సెప్ట్ ఏంటి, ఉన్నది ఏంటి అంటే ఎంతసేపు గేమ్లు ఆడటము, ఎంతసేపు ఏమంటారు జనాలతోటి మాట్లాడుకుంటూ ఉండడమే సరిపోతుంది. అని ఆమె ఎంతసేపు మణికంఠ గారిని తిట్టడం, ఎంతసేపు పృథ్వీ గారితో తిరగడమే కనిపిస్తుంది. నేను అక్కడైతే గేమ్ ఆడినట్టు ఏ కొదన కూడా నాకైతే కనిపించట్లేదు. ఇంకోటి నైనిక గారు వెళ్ళిపోతున్నారు. అదైతే గన్ షాట్, అది ఆల్రెడీ వెళ్ళిపోయారు కూడా. అది రివ్యూ తెలుసుకోవాల్సింది. ఆయన అయితే వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఆమె వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటంటే, ఆమె కూడా సేమ్ యాజ్ యూజువల్ ఫస్ట్లో ఆడినంత కసిగా ఇప్పుడైతే ఆడట్లేదు. అసలు ఆమె గేమ్కి ఎందుకు వచ్చిందా ఇప్పుడు ఈ మధ్య అసలు ఏ గేమ్లో చక్కగా ఆడట్లేదు. ఇంకోటి ఆమె ఫస్ట్ గ్రాఫ్లో ఉన్నంత ఉన్నంత కసిగా ఆడట్లేదు. ఏ గేమ్లో కూడా పర్ఫార్మెన్స్ చేయట్లేదు. ఎంతసేపు గ్రూప్లో ఉన్నట్టే అనిపిస్తుంది. ఎంతసేపు వీళ్ళతో వాళ్ళసేపు ముచ్చట్లు వేసుకుంటూ కూర్చున్నట్టే అనిపిస్తుంది. ఇంకోటి ఆమెకు ఎవరైనా చెప్పినా కూడా మణికంఠ గారు 2 సార్లు చెప్పారు ఆల్రెడీ, నీకు ఏం కనిపించట్లేదు, నువ్వు కనిపించట్లేదు అని చెప్పేసి. అదైతే నిజం. అది చెప్పినాక కూడా ఆమె మార్చుకోవట్లేదు. అందుకనే నాకు తెలిసి దీనివల్లనే ఆమె ఎలిమినేట్ అయినట్టు అంత నాకు అనిపిస్తుంది. ఇంకోటి ప్రజలు ఓటేయడం వల్లనే జనాలు ఏమంటారు, ఎవరైనా బిగ్ బాస్లో ఉంటారు. ప్రజలు ఓటేయకపోతే ఎవరు బిగ్ బాస్లో ఉండరు. అదైతే డ్యామ్ షూర్. అందువల్లే మన నైనిక గారు అయితే వెళ్ళిపోయారు. ఈరోజు ఎలిమినేషన్ అయితే ఆల్రెడీ మన నైనిక గారు ఎలిమినేషన్ అయిపోయారు. దిస్ ఈజ్ ద రివ్యూ టుడే. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం గంట మాత్రం గట్టి కొట్టేసింది. థ్యాంక్ యూ.